మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధి జీడిపల్లి చివారులో నమ్మదగిన సమాచారం మేరకు తూప్రాన్ సిఐ రంగకృష్ణ ఆధ్వర్యంలో మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ స్టాఫ్ వింటర్ గ్రీన్ ఫార్మా హౌస్ లో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పేకాట ముక్కలతో పాటు 3 కార్లు, 8 సెల్ ఫోన్లను, 11,580 రూపాయల నగదును సీజ్ చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. తూప్రాన్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది మేము అందరం కలిసి మనోహరాబాద్ శివార్లోని జీడిపల్లి గ్రామ పరిధిలో గల వింటర్ గ్రీన్ ఫామ్ హౌస్లో గేమింగ్ ఆడుతున్నారని నమ్మదైన సమాచారం రాగా తూప్రాన్ సిఎస్ఆర్ మరియు మేము స్టాఫ్ అందరం వెళ్ళి 2 ఫామ్ హౌస్లో రైడ్ చేయగా సుమారు 8 మంది వ్యక్తులు గేమింగ్ ఆడుతున్నట్టు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి 3 కార్లను మరియు దానికి సంబంధించిన కార్డ్స్ను 11,580 రూపాయల అమౌంట్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది, దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ ఫామ్ హౌస్లో మన మనోహరాబాద్ మండల పరిధిలో గల ఫామ్ హౌస్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఏవైనా సంఘటనలు జరుగుతున్నట్టు మీ దృష్టికి, ప్రజల దృష్టికి వచ్చినట్టయితే మా పోలీసు వారికి తెలుపగలరని తెలియజేస్తున్నాను. ఎటువంటి వ్యక్తులైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్టయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.